నమస్తే అండి. మళ్ళీ వచ్చేసాను. ఓ చిన్ని ఆలోచనతో మీ శైలజని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ మొదలుపెట్టేస్తున్నాను. నాకు ఈ మధ్యన ఓహ్, కొంచెం టాప్ ఫ్లోర్‌లో పెద్ద డౌటొచ్చిందండి. తెగ వాడేస్తాము. నేను తెగ వాడతానండి. ఈ స ఇవన్నీ కరెక్టే వాడుతున్నామా? లేదా? అసలు ఏమిటి వీటి చరిత్ర? ఎక్కడి నుంచొచ్చాయి? ఎలాగా రాస్తాం? అర్థం ఏమిటి? పరమార్థం ఏమిటి? ఇలా బోలెడన్ని డౌట్‌లొచ్చి వెతికేసానండి. వెతుక్కొని, చూసుకొని, అడిగి, తెలుసుకొని, చదివి ఇలా బోలెడన్ని చేసి పాపం దీంట్లో గూగుల్ మాతను గూగుల్ మాత ఈమెను మాత్రం బాగా ఆడేసుకున్నాను. పాపం బుజ్జి తల్లి మంచి ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చింది. నాకు కావాల్సిన దానికంటే చాలా ఎక్కువిచ్చి నాకే భయమేసింది బాబోయ్! కొంచెం దడొచ్చిందండి ఇక్కడ. అంత అవసరమా? ఏదో కొద్దో గొప్పో తెలుసుకుంటే చాలులే అని ఒక 4 ½ పేజెస్ నోట్స్ రాసుకున్నానండి. దాంట్లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్స్ రాసుకున్నాను. అవి మీతో షేర్ చేసుకుందామని. మీకు తెలియక కాదండి. మీలో చాలామందికి నాకంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండుంటది. కానీ నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుందామని. ఎప్పటికైనా ఒక రిమైండర్ లాగా ఉంటాను కదా! అందుకని. సరే. ఈరోజు నేను చెప్పాలనుకునేది స్వస్తిక్ గురించి. నేను మాట్లాడాలనుకుంది కూడా ఈ సింబల్స్ గురించి, ఈ చిహ్నాల గురించి. ఓం స్వస్తిక్ అని. స్వస్తిక్ గురించి చెప్దామని. ఫస్ట్ ఓం గదమ్మా! ఎందుకు స్వస్తిక్ గురించి మొదలెడుతున్నావంటే, నాకెందుకో స్వస్తిక్ గురించి కొంచెం క్యూరియాసిటీ పెరిగి వెతుక్కున్నాను. తర్వాత ఓం గురించి చెప్తాను. అంటే మనం మామూలుగా ఏదైనా కానీ ఓం అనేది ముందు హ్మ్. ప్ర ప్రథమంగా ప్రథమంగా ఆహ్, వాడతాం. ఆ తర్వాతే స్వస్తికట. కానీ ఎందుకో నాకు స్వస్తిక్ గురించి కొంచెం కుతూహలం ఎక్కువైపోయి కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ లాగేసి దాని గురించి మాట్లాడదామని. అండ్ ఇంకా ఏమిటంటే అండి, నేను ఇది ఐదో రోజో, ఆరో రోజేనండి ఈ వీడియో చేద్దామని. అవ్వట్లేదు. మరి ఏమో మొదలుపెట్టేస్తున్నాను. ఈరోజైనా శ్రీ గణేష్ అనుకోని మొదలుపెడుతున్నాను టాపిక్కు. ఇలాగ అన్ని సింబల్స్ గురించి నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేయగలిగింది చెప్దామనండి. ఓకే. స్వస్తిక్ గురించి అంటే మనకందరికీ తెలుసు. ఎక్కడి నుంచొచ్చింది, ఏంటి, ఎలా వాడతాం ఇవన్నీ. కానీ కొన్ని నాకు ఓహో! ఇదా అని అలా అనిపించింది చెప్తున్నానిప్పుడు. రిపీట్ చేస్తున్నాను అదే మాటలు పదే పదే ఏమనుకోకండి. అంటే ఒకలాంటి దడలాగా కూడా వస్తుంది. ఎందుకు నేను ఇది స్టార్ట్ చేసి ఇన్ని సార్లు నేను రికార్డ్ చేసుకొని డిలీట్ చేసేసుకుంటున్నాను అని. కంప్లీట్‌గా రాట్లేదనమాట. అందుకని. సరే. స్వస్తిక్‌ని ఆహ్, సత్య అని కూడా అంటారంట. స్వస్తిక అని కూడా అంటారంట. స్వస్తిక అని కూడా అంటారు. సో, మనకి తెలుసు ఎక్కడి నుంచొచ్చింది అంటే స్వస్తిక్ అనే వర్డ్ సంస్కృతం నుంచొచ్చిందమ్మా ఈ మాత్రం తెలీదా అని అనీబాకండి. దానికి కూడా ఇంకా ఉంది. అసలు ఏంటి అన్నది. అసలు ఎక్కడ పుట్టింది అన్నది నాకు తెలిసినంత వరకు స్వస్తిక అనేది సంస్కృత్ వర్డే. సంస్కృతం నుంచే వచ్చింది. స్వ ఆహ్, స్వ అంటే మంచి, అస్తిక అంటే అస్తిత్వం గలది. అది. ఆహ్, మీనింగులకెళ్తే శ్రేయస్సు అయింది. అంటే చాలా గుడ్ లక్, ప్రాస్పారిటీ, ఆహ్, ఇంకోటేంటి దిగ్విజయం, ఇలాంటి సినోనిమ్స్ ఇవన్నీ స్వస్తిక్‌కి అర్థాలనమాట. అంటే ఎందుకు వాడతాం అనటానికి ఇవన్నీ ఉన్నాయి అర్థాలు. ఈ వీటి వల్ల వాడతారు అనేది వాడుకలోకుంది అన్నది అర్థమవుతుంది. కానీ ఎక్కడి నుంచొచ్చిందమ్మా ఇది అంటే, నేను వెతికిన దాంట్లో నాకు అర్థమైంది ఏమిటంటే, నేను చదివింది ఇది ఆహ్, ఇప్పటిది కాదండి. మనకి ఏమిటంటే నియోలిథిక్ పీరియడ్ అంటారు చూడండి. న్యూ స్టోన్ ఏజ్ అంటే కొత్త రాతి యుగం. అది 10,000 బీసీఈ నుంచి 2200 బీసీఈ దాకా ఉంది.
ఆ పీరియడ్‌లో ఈ ఆర్కియాలజికల్ రిమైన్స్, ఈ ఎక్స్‌కవేషన్స్ ఇవన్నీ తవ్వటాలు, ఇవన్నీ తవ్వకాలు అవన్నీ ఉంటాయి చూడండి. వాటిల్లో ఈ చిహ్నం ఎక్కడో లోతులో దొరికిందంట. స్వస్తిక్ అనే ముద్ర, చిహ్నం ఇలాంటిది. మొత్తానికి ఏదన్నా ముద్ర అన్నా, చిహ్నం అన్నా ఇది మనకి దొరికిందట అప్పుడు. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు చూడండి. అక్కడ 2500 బీసీ ది టైంలో సివిలైజేషన్ అది. అప్పుడు యుగం అది. ఆ ఆ యుగంలో, ఆ టైంలో కూడా స్వస్తిక దొరికిందంట. స్వస్తిక అని ఆ టైంలో అనేవారట. సో, అందుకనే స్వస్తిక అని కూడా అంటారు అని. సత్యం ఎందుకు అంటే, సత్య అనే పేరు ఎందుకంటే ఇది ఈ చిహ్నం, ఈ సైను అనేది ఆహ్, హ్మ్. మనకి సూర్యుడు ఎంత నిజమో, పగలు ఎంత నిజమో, రాత్రి ఎంత నిజమో ఆహ్, అంత ప్యూర్, అంత ట్రూత్‌ఫుల్ ఇది ఆహ్, సింబల్ ఆర్ సైన్ ఆర్ చిహ్నం అని నమ్మేవారంట. అందుకని సత్య అని కూడా పిలిచేవారట. అయితే చెప్పాను కదండీ! ఎప్పుడు దొరికిందో ఏమిటో అని. అర్థాలు కూడా చెప్పినట్టున్నాను. నేను చెప్పాను, మీకు ఆల్రెడీ చెప్పున్నాను. 4 ½ పేజెస్ రాసుకున్నానని. ఏదైనా గబుక్కని మర్చిపోతే నేను అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటానండి. పైగా తెలుగులో కూడా నేను కొన్ని రాసుకున్నాను, నాకు తెలియని పదాలు. అందుకని కొంచెం యాహ్! ప్లీజ్ బేర్ విత్ మీ. అయితే ఆహ్, అస్ అస్ మతలబ్ హ్మ్. ఈ సింబలు ఇది స్వస్తిక అనేది ఆహ్, మన హిందూయిజంలోనే కాదండి. బుద్ధిజంలో, జైనిజంలో, ఇంకా ఆహ్, ఏమంటారు, ఇండో యూరోపియన్ ట్రెడిషన్స్‌లో కూడా ఈ సింబల్‌ని ఆహ్, హ్మ్. వాడతారట. అంటే ఆహ్, ఇండో యూరోపియన్ ట్రెడిషన్‌లో స్వస్తికకి ఆహ్, వాళ్ళు నమ్మకం, వాళ్ళకి ఎలాంటి నమ్మకం అంటే, స్వస్తిక అనేది అగ్ని, మెరుపు. అంటే అవి ఎంత స్ట్రాంగు, ప్యూరు, పవర్‌ఫుల్లు, ఆహ్, ఎంత ఏమంటారు, వెలుగునిస్తాయి, ఎన్‌లైటన్ చేస్తాయి. అలాగా, అలాంటి వాటిలతో ఈ స్వస్తికని పోలుస్తారట. పోలిక అలా ఉందంట. సో, ఇది ఇప్పుడే కాదు, ఎప్పటినుంచో వాడుతున్నారు. ఆహ్, అండ్ ఇంకా చెప్పాలంటే ఆహ్, వెస్టర్న్ కంట్రీస్‌లో ఆహ్, బ్యాక్ డోర్‌కి, అంటే వెనక డోర్, అంటే ఆహ్, ఏదైనా మామూలుగా అంటారు కదండీ! చెడు అనేది వెనక నుంచి వస్తది. అలా ఏవో కొన్ని నానుళ్ళుంటాయి కదా! అలాగా వెనక తలుపుకి, బ్యాక్ డోర్‌కి స్వస్తిక్ ముద్ర పెట్టుంచుతారంట. అంటే ఏదో ఒక రూపంలో, ఐదర్ పెయింటో, సింబలో, ఏదైనా పెడతమో, మెటలో, పెయింటింగు ఎలాగో అలాగా. అలా పెడతారంట ఇప్పటికి. అంటే ఎందువల్ల అంటే, చెడుని రానివ్వదు, మంచిని పోనివ్వదు. ఇది. దీన్నే పాజిటివిటీ, నెగటివిటీ అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. సో, ఇది అప్పటినుంచి వస్తుందనమాట. మన తాత ముత్తాతల ముత్తాతల ముత్తాతలు ఇంకా వెనక్కి వెళ్ళిపోతే అక్కడి నుంచి ఉన్న వాడుకలు ఇవన్నీ. అండ్ ఇంకా ఇదే కాదండి. ఆహ్, అంటే నాకనిపించింది చెప్తున్నాను. అంటే అన్ని మతాలు కామన్ పాయింట్స్‌ని చెబుతాయి. ఏ రిలిజియన్ అయినా కామన్ ప్రీచింగ్సే ఉంటాయి. సో, దానికి ఇది ఒక ప్రూఫ్ ఏమో అని నాకనిపించింది. ఇది ఈ స్వస్తిక అనే చిహ్నాన్ని ఆర్ సింబల్‌ని ఎక్కడెక్కడ వాడేవారంటే ఆహ్, ఏంటి సమారా సమారా సివిలైజేషన్‌లో, ఆహ్, నాగరికత అండి. సివిలైజేషన్ అంటే యాహ్! సమారా నాగరికతలో, హిందూ హిందూ లోయ, సింధు లోయ నాగరికత, తర్వాత బైజాంతైన్ ఎంపైర్‌లో ఆర్ సామ్రాజ్యంలో,
ఆర్ట్ వర్క్‌లో కనిపిచ్చేదంట. ఆర్ట్ అంటే ఆహ్, ఏదో ఒక అంటే గోడలకి ఎదురుంగా ఒకలాంటి ఆర్ట్‌తో క్రియేట్ చేసి క్రిస్టియన్ ఆర్ట్ వర్క్‌లో అంటే ఎర్లీ క్రిస్టియన్ మాన్యుమెంట్స్‌లో స్మారక చిహ్నాల్లో స్కాట్లాండ్ అండ్ ఐర్లాండ్‌లో ఇవి ఈ స్వస్తిక చిహ్నాలు స్మారక చిహ్నాల్లో కనిపిచ్చేదట. కనిపిస్తదట. ఇప్పటికీ మనకున్నాయి ఇవన్నీ. ఇంకా ఈ బైజాంటైన్ ఆర్ట్ వర్క్‌లో స్వస్తికను గెమాడియన్ క్రాస్ ఆర్ క్రూస్ గమాటా అనేవారంట. అని అంటారు. అనేవారు కాదు అంటారు. ఎందుకు అంటే ఈ 4 గ్రీక్ గామాస్ అంటే ఎల్ షేప్ ఉంటది చూడండి. ఇన్వర్టెడ్ ఎల్. అలాగా ఆ షేప్‌లో 4 లైన్‌లు కలిపితే స్వస్తిక్ షేప్ వస్తదని గమాడియన్ క్రాస్ అని అంటారట. ఈ స్వస్తిక్ ఆహ్, వా వాడుక స్వస్తిక వాడుక మెసపటోమియన్, స్కాండినేవియన్, గ్రీస్, రోమ్, సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఇంకా జర్మనీ ఇక్కడంతా మనకి ఈ స్వస్తిక వాడుక ఉంది అని చాలా నిదర్శనాలున్నాయి. ఇంకా ఒకటి చెప్పాలంటే ఒక గమ్మత్తయింది అండ్ టు టాక్ అబౌట్ హౌ పవర్‌ఫుల్ స్వస్తిక సింబల్ ఈజ్. ఏమిటి అంటే మనం నాజీ జర్మనీ అని చదివాను. మీకు చదివి వినిపించాను. దాంట్లో హిట్లర్ గారు ఈ స్వస్తిక పవర్ తెలుసుకొని ఈ సింబల్‌ని ఆయన ఆయన ఫ్లాగ్ ఏదైతే నాజీ అఫీషియల్ ఫ్లాగ్ ఉందో, ఆ ఫ్లాగ్‌కి పెడితే అంత పవర్‌ఫుల్ సైన్‌ని మనం వాడుకుంటే మనకి ఎంత మంచి జరుగుతాది అన్న ఉద్దేశంతో ఆయన ఒక ఆ సింబల్‌నే ఆయన నాజీ అఫీషియల్ ఫ్లాగ్‌కి ఎంబ్లెమ్‌గా పెట్టుకున్నారు. కానీ పెట్టుకున్నప్పుడు ఇది ఇంత పవర్‌ఫుల్‌దన్నప్పుడు ఆయన గెలవాలి, ఇవన్నీ జరగకూడదు కదా! చరిత్ర మనం ఏదైతే నేర్చుకున్నామో అవన్నీ మనం వినకూడదు కదా! అవన్నీ జరగకూడదు కదా! ఎందుకు జరిగాయి అని ఈ ఎవరైతే ఆహ్, ఈ దీని గురించి పేపర్స్ రాసి ఇవన్నీ చెప్పిన వాళ్ళు ఏమిటి అంటే చెప్పినది ఈ స్వస్తికని మనకి ఎలా ఉంటాదో స్వస్తికని అలా కాకుండా దాన్ని కొంచెం దాని డైరెక్షన్స్ మార్చి ఆర్ రాదర్ యాంగిల్స్‌ని మార్చి పెట్టారు ఫ్లాగ్ మీద. ఆయన పాపం స్వస్తిక సింబల్‌నే అనుకున్నారు కానీ ఎలాగైనా అటు ఇటు తిప్పేసుకొని పెట్టేయొచ్చు అన్నదే పాపం ఆయనకప్పుడు తట్టినట్లేదు. ఏదైనా జరిగితేనే కదండీ దాని గురించి తెలిసేది. సో, అలాగా తెలిసిందనమాట. ఇది బ్యాలెన్స్డ్‌గా ఉండటానికి పాపం రంగులు కూడా ఏవైతే కావాలో ఆ రంగులు వాడి దాన్ని ఆ పవర్‌ని బ్యాలెన్స్ చేస్తానికి వాడుకున్నారు. కానీ సిన్స్ ద యాంగిల్స్ ఆఫ్ స్వస్తిక వేర్ నాట్ మెయింటైన్డ్ కరెక్ట్‌లీ ప్రాపర్ వేలో వాడలేదు కాబట్టి, రాయలేదు కాబట్టి స్వస్తిక ఇది ముద్ర చేయించలేదు కాబట్టి ఓడిపోయారు అని కూడా నమ్ముతారట. ఇది నేను రీసెంట్‌గా ఎక్కడో విన్నాను. మీలో చాలామందికి కూడా తెలిసుంటది ఈ విషయం. సో, దిస్ ఈజ్ పవర్ ఆఫ్ స్వస్తిక. ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ స్వస్తిక అని చెప్పాను కదా! దాని గురించి కూడా కనుక్కున్నాం. అది ఏమిటి అంటే స్వస్తిక్‌ని మనం మామూలుగా రైట్ సైడ్ ఓపెనింగ్ ఉండేటట్టుగా పెట్టామనుకోండి. అప్పుడు అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో ఉండాలి. వాటి పాదాలు ఏవైతే ఉంటాయో అవి. క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో ఉంటే అది మనకి లైట్ ఆర్ ఏమంటారు సూర్యుని తో పోలుస్తారు. యాహ్! అంటే వెలుతురు అండ్ ప్రాస్పారిటీ, గుడ్ ఫార్చ్యూన్ అని అర్థం అనమాట. దాన్ని స్వస్తిక్ అని అంటారు ఆర్ స్వస్తిక అంటారు. అదే స్వస్తికని యాంటీ క్లాక్ వైజ్ అంటే లెఫ్ట్ సైడ్
అంటే ఎడమ వైపు మొహం మొదలుపెట్టి యాంటీ క్లాక్ వైస్‌లో వచ్చిందనుకోండి, స్వస్తికలు ఎడమ వైపు తెరుచుకున్నట్టుగా ఉండి గీస్తే దాన్ని సౌవస్తిక సౌవస్తిక అంటారంట. అంటే ఏమిటి అంటే దానికంతా నెగటివిటీ. ఈ సింపుల్‌ని, ఈ ముద్రని ఈ చిహ్నాన్ని అంటే వ్యతిరేకంగా స్వస్తికకి వ్యతిరేకంగా ఉండే చిహ్నాన్ని తాంత్రిక ప్ర మంత్ యొ ఏమంటారు ప్రయోజనాలకు కానీ, తాంత్రిక మంత్రాలకు కానీ, ఈ బ్లాక్ మ్యాజిక్ మంత్రాలు, తంత్రాలు అంటారు చూడండి, వాటికి వాడతారట. అందుకనే ఈ వ్యతిరేక స్వస్తికని, ఆ స్వస్తికని ఏమంటారు అంటే నలుపుతో, చీకటితో కంపేర్ చేస్తారట, పోలుస్తారట చీకటితో. ఇంకా కలి అంటే డెత్‌తో కంపేర్ చేస్తారట. సో, ఇది ఐ థింక్ మనకి కొంచెం ఈజీగా ఉంటదేమో. ఏదైనా మనకి ఎప్పుడైనా దారిలో ఎప్పుడో మనకి తలరాత మనకి డెస్టినీ చూపించిందనుకోండి అలాంటివి, మనం దానికి తగ్గ మెజర్స్ తీసుకోవచ్చు. అంటే ఇవాళ రేపు చాలా గలీజ్ ఉంది అసలు బయట కదా! అవన్నీ ఎవరికి ఎవరు ఏం చేస్తున్నారో తెలియకుండా ఉందండి. సో, ఇలాంటివన్నీ కూడా కొంచెం వింటున్నాం. సో, నాలెడ్జ్ పెంచుకుంటున్నా తప్పేమీ లేదు కదండి! అందుకని. సో, ఇది. ఇంకా గణిత శాస్త్రంలో ఒక ఇటాలియన్ మ్యాథమెటిషియన్ ఆయన చెప్పారట. ఆయన పేరు ఫిబనాకీ. ఈయన ఫిబనాకీ అండ్ గోల్డెన్ రేషియో అనే కాన్సెప్ట్స్‌లో స్వస్తిక్ అనేది నుంచి ఈ కాన్సెప్ట్స్ వచ్చాయి అన్నది ఆయన చెప్పారట. ఇది నేను కరెక్ట్‌గా చెప్తున్నానో లేదో కానీ, బట్ స్వస్తిక మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్‌లో వాడతారట. ఈ ఫిబనాకీ అండ్ గోల్డెన్ రేషియో అనేవి స్వస్తికలో అంతర్మితమైనవి అని చెప్పారట ఫెబినాకీ అనే ఆయన. ఓకే. తర్వాత ముందే చెప్పాను నెగటివిటీ, పాజిటివిటీ అని. సింబల్ ఉండే లైన్స్‌ని లిమ్స్ అని అంటారంట. స్వస్తిక్‌లో ఉండే లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని లిమ్స్ అని అంటారు. వాటిల్ని ఈ లిమ్స్‌ని అంటే స్వస్తిక్‌లో 4 లిమ్స్ ఉంటాయండి. 4 పాదాలు ఉంటాయి. 4 కాళ్ళు అనుకుందాం. వీటిల్ని చాలా వాటిలతో కంపేర్ చేశారు. అంటే వాటి ప్రాముఖ్యత అలా ఉందన్నమాట. అంటే వాటిని స్వస్తిక్‌లో 4 వేదాలు, ఆ లైన్‌లు ఏవైతే ఉన్నాయో 4 వేదాలతో సమానం అని అంటారు. అంటే 4 వేదాల గురించి చెబుతున్నట్టు వాటి పరమార్థం ఉందన్నమాట. అవి ఋగ్వేద, సామవేద, యజుర్వేద, కరెక్ట్‌గా ఆర్డర్‌లో చెప్పట్లేదు. అథర్వవేద, ఋగ్వేద, యజుర్వేద, సామవేద అండ్ అథర్వవేద. ఇదే కాకుండా 4 లైఫ్ గోల్స్, ధర్మం, అర్థం, కామం, మోక్షం, వీటిలతో కూడా వీటి ఎసెన్స్ అనేది అక్కడి నుంచే వచ్చాయి అని అంటారు. ఇదే కాకుండా 4 సీజన్స్, ఋతువులు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, ఇవన్నీ కూడా అక్కడి నుంచే వచ్చాయి అని అంటారు. దిక్కులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇంకా యుగాలు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఇంకా స్టేజెస్ ఆఫ్ లైఫ్, బ్రహ్మచర్యం,
దే బ్రహ్మచర్యం, గృహస్థా గృహస్థానం, ఇంకా వనప్రస్థానం, సన్యాసం, ఈ 4. ఇదే కాకుండా స్వస్తికలో బుద్ధుని మైండ్ ఉంటుందని చాలామంది చెప్పారు, అంటారు. నేను అంటే చెప్పారంటే నాతో ఎవరు డైరెక్ట్ చెప్పలేదులేండి, నేను చదివిన వాటిలో అని అంటారట ఆర్ నమ్ముతారు. ఇంకా చెప్పాలంటే స్వస్తికనంట మనం తిప్పితేనంట, అంటే ఒకవేళ మనకి ఒక మెటల్ది స్వస్తిక కానీ అలా ఏదైనా అలా పెట్టి తిప్పితే అంట ఓం షేప్లో వస్తుందట. అది నేను ట్రై చేయలేదండి, నేను చదివిని చెప్తున్నాను, నన్నేం అనబాకండి. ఒకసారి ట్రై చేసి చూద్దాం, నేను చేస్తాను తర్వాత ఎప్పుడైనా కుదిరితే. ఓకే. ఇది ఇంకా ఏమిటి అంటేనండి, సప్త ఋషులు ఏమిటి ఏమంటారండి, ధృవతార చుట్టూ సప్త ఋషులు ధృవతార చుట్టూ ఉద్యమం చేసేటప్పుడు ఒక సంవత్సరం పొడుగునా చేస్తారు, జరుగుతుందట. ఆ జరిగే విధానమే ఈ స్వస్తిక, ఆ విధానం స్వస్తిక సైన్ ఫామ్ అయ్యేటట్టుగా ఆకాశంలో కనిపిస్తుందంట. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను చదివి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించినవి చెప్తున్నానండి. సో ఈ స్వస్తిక్ అనే షేపు అలా ఫామ్ అవుతుందంట ఈ సప్త ఋషులు ధృవతార చుట్టూరు ఇచ్చేసినప్పుడు, తిరిగినప్పుడు స్వస్తిక్ అనే షేప్ ఫామ్ అవుతుందంట స్కైలో. వినటానికి చాలా ఆశ్చర్యంగా, వింతగా, గమ్మత్తుగా, అంటే గమ్మత్తుగా కాదు, చాలా నిజమా అనేటట్టుగా ఉన్నాయి కదండి. కొన్ని నిజంగానే తెలుసుకోవాలి ఇవన్నీ. ఓకే. ఇంకా ఏమిటి అంటే స్వస్తిక్ అంటే కొందరు అంటారు ఇది గణపతిని ఫ్యామిలీ, అంటే గణపతుడు, వినాయకుడు, అదే గణపతి, ఆయన భార్యలు సిద్ధి, బుద్ధి, ఇంకా పుత్రులు శుభ్, లాభ్, వీళ్ళందరూ కలిపితే స్వస్తిక అని అంటారట. ఇలా కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు. అంటే వాటికి ఏదో పరమార్థాలు ఏవో ఉన్నాయి. అంత డీటెయిల్గా వెళ్తే మనకి చాలా కష్టమైపోతుందండి. అంత నాలెడ్జ్ నాకు ఇప్పటికీ కొంచెం ఇది చాలు, ఇది చాలు. ఎందుకు అంటే కుదిరితే అప్పుడు మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, ఎవరైనా తెలిస్తే చెప్పండి. ఇంకా ఏమిటి అంటే స్వస్తిక్ని ఎప్పుడు గీసేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఎడమ చేతితో చేయకూడదంటండి. ఎప్పుడు ఎడమ చెయ్యి వాడకూడదట, కుడి చెయ్యితోటే రాయాలట, కుడి చెయ్యే వాడాలట. ఎడమ చెయ్యి ఉండేవాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. ఏముంది, మహావిద్య అంటే మనం ఎన్నెన్ని చేయలేదు, వాటిలో ఇది ఎంత. సో ఇవి చేసుకుంటే రైట్ హ్యాండ్ తోటే రాయాలట. గీసేటప్పుడు, రాసేటప్పుడు, తయారు చేసేటప్పుడు ఏదైనా కానీ కుడి చెయ్యి వాడాలి. అండ్ స్వస్తిక్ గీసేటప్పుడు ఎప్పుడు క్రాస్ అవ్వకూడదట, గీతలు క్రాస్ అవ్వకూడదట. ఎప్పుడు లోపలికి ఇలా, అంటే లైను లోపలికి వస్తున్నట్టు అలా గీయాలట. అండ్ ఏ రంగు పడితే ఆ రంగుతో గీయకూడదట. స్వస్తిక్ని ఎరుపు, పసుపు ఆర్ నీలం, రెడ్, ఎల్లో, బ్లూ, ఈ 3 రంగులే వాడాలట స్వస్తిక్కి. మనకి తెలియక ఆకుపచ్చ ఇవన్నీ కూడా వాడేస్తాం, బట్ ఇట్ ఈస్ ఎల్లో, పసుపు పచ్చ, ఇవి గీయాలట. ఇవి గీసి ఈ రంగులతో వాడితే మంచిదట. ఇంకా మనము ఎంట్రన్స్లో వినాయకుడిని పెడతాము, వినాయకుడిని కాకుండా స్వస్తిక్ని పెట్టాలంట. ఎందుకు అంటే ముందు చెప్పినట్టు స్వస్తికు చెడుని రానివ్వదట, మంచిని పోనివ్వదట. సో ఏదైనా ఆపద కానీ, ఏదైనా దృష్టి కానీ ఏదైనా ఉంటే అక్కడికే ఆపేసి లోపలికి రానికుండా ఆ నెగిటివ్ దీన్ని, ఆ ఫోర్స్ని లోపలికి ఎవరికి ఏది ఎఫెక్ట్ అవ్వకుండా ఆపుతుందట. ఇంకా దీనికి ఇంకొక కథ కూడా ఉంది.
ఆహ్, వినాయకుడిని ద్వారపాలకుడుగా ఆహ్, ఎంట్రన్స్ దగ్గర పెట్టకూడదంట. ఎందుకు అంటే ఆహ్, వచ్చేస్తున్నాను కథలోకి. మరి నాకు తెలిసినవి కొంచెం బాగా తెలిసినవైతే కొంచెం నవ్వుతూ ఇంకొంచెం కొంచెం డబ్బా కొట్టుకోవాలి గదండీ! అలాగా. అయితే వినాయకుడిని పార్వతీదేవి ఆహ్, స్నానానికి వెళ్తూ తలుపు దగ్గరే ఉండు, ఎవరిని రానియొద్దు అని చెబితే వినాయకుడు ఏం చేశారు? మహాశివుడొచ్చినా కూడా మా అమ్మ లోపలికి రానియొద్దనింది. మీరిక్కడే ఆగండి అని ఆపేశారు కదా! వినాయకుడు. ఆ తర్వాత జరిగిన ఘట్టమే రీజన్ అనమాట. వినాస్ వినా మహాశివుడికి మంచిగా చెప్పారు. "అరే బాబు! నేను గదా ఓనర్ ఈ ఇంటికి పెద్ద. నేనెళ్ళాలి కదా!" అంటే, "లేదు మా అమ్మ పంపియద్దు అనింది. నేను పంపియను" అని వినాయకుడు ససేమి వదలలేదనమాట. అయితే ఆ తర్వాత శివునికి కోపం వచ్చి ఆహ్, చిన్న యుద్ధంలాగా అయ్యి వినాయకుడికి, శివుడికి ఆ యుద్ధంలో వినాయకుడిని తల నరికేస్తే అప్పుడు పార్వతీదేవి బయటకొచ్చి ఏంటి అని ఏడ్చి తల వినాయకుడికి ఏమిటి ఏనుగు తల శిరస్సు పెట్టేటట్టుగా ఇదంతా జరుగుతది. సో, అందుకని వినాయకుడిని ద్వారపాలకుడుగా తలుపుకి, ద్వారాలకి, గేట్లకి దగ్గర పెట్టకూడదు అనేది నేను ఇది కథ విన్నాను. ఇది చాలామంది చెప్పగా విన్నాను. మనం ఏమనుకుంటాము, వినాయకుడిని పెడితే ఆహ్, మనకి అంతా ఏమి ఇది సేమ్ స్వస్తిక్ గురించి ఎలా అనుకున్నామో అలాగే అనుకుంటాము. కానీ ఇది కూడా ఉందంట. అందుకని కొంచెం గమనించుకోండి వినాయకుడిని పెట్టేటప్పుడు. స్వస్తిక్ సింబల్ ఏదైనా పెట్టుకుంటే మంచిది. ఇంకా ఈ మధ్యన చాలా ఫేమస్ అయ్యారండి. పేరు రాట్లేదు. ఒక వాస్తు ఎక్స్‌పర్ట్. ఆయన ఇచ్చిన టిప్. ఆహ్, ఆయనెవరో తర్వాత నేను పేరు గుర్తు రాట్లేదు. ఎప్పుడైనా కుదిరినప్పుడు మెన్షన్ చేస్తాలెండి. ఆయన చెప్పిందేమిటంటే, స్వస్తిక్‌లో నెమలి ఈకలుంటాయి చూడండి, నెమలి పించాలు. అది ఒకటి పెట్టినా మంచిదట. లేదా స్వస్తిక్ తోటి అంటే నెమలి పింఛంతోటే స్వస్తిక్ లాగా డిజైన్ చేసుకొని, అంటే మామూలుగా స్వస్తిక్ గీసేసుకొని, నెమలి పించం అలా అతికించుకుంటూ వెళ్ళి చేస్తే ఆహ్, నెమలి పించాలతో స్వస్తిక్ సింపుల్‌గా. అది గోడల మీద పెట్టుకుంటే చాలా మంచిదంట. ఏవైనా వాస్తు దోషాలేమైనా ఉంటే కూడా పోతాయట. తగ్గిచ్చేస్తదంట. అంటే వెంటనే అని కాదండోయ్! కొంచెం టైం పడతది దేనికైనా కదా! అలాగా కొంచెం మెల్లగా దారుణాలు జరగకుండా ఆపుతదట. ఇది ఆయన అంటమేమిటి అంటే, ఒక గోడ కాదు, ప్రతి రూమ్‌లో ఏదో గోడకు పెట్టుకోండి అని చెప్తున్నారు. సో, ఇన్నున్నాయండి స్వస్తిక్ గురించి. సో, నాకు తెలిసినవి నేను కొన్ని చెప్పాను. మరి ఇంట్రెస్టింగ్‌గా ఉందో లేదో తెలీదు గానీ, నాకైతే బాగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీతో చెప్పేసుకోవాలని అలా పెరిగిపోయిందనమాట కుతూహలం. అందుకని గబగబా సాధిచ్చేశాను ఈరోజు. ఏడో రోజండి ఈరోజు నేను చెప్పాలి అనుకోని కంప్లీట్ చేశాను. హోప్ యూ విల్ లైక్ ఇట్. ఇంకా వీటి గురించి చాలా చెప్తాను. చాలా చాలా ఉన్నాయండి. చెప్తాను. హోప్ యూ విల్ లైక్ ఇట్. ఉంటానండి. నమస్తే.